గురించి నేర్చుకుంటా ఉన్నాం. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. ఐశ్వర్యము, ఆరోగ్యము, దీవెనలు, ఇవే చూడాలనుకుంటారు బయట ప్రజలు. పిల్లరా, యేసుప్రభు గురించి మనం చెప్తాం, చాలా బాగుంది. అయితే చెప్పిన దానికి మన జీవితంలో ఉండడానికి పొత్తు లేదనుకోండి, వాళ్ళు నవ్వుకొని వెళ్ళిపోతారు. పిల్లరా, మామూలులే వీళ్ళు చెప్తా అంటారని. సో అందుకనే దయతో నేను ఈ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కానీ ఆరోగ్యం గురించి కానీ చాలా సీరియస్గా తీసుకోవాలా, జాగ్రత్తగా విని నేర్చుకొని పాటించాలా. ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు, దాంట్లో డౌటే లేదు. దేవుని వాక్యం ఇది. ఓకే, ముందర చూడాలా. సి ప్రాస్పెరిటీ లేకుంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఐశ్వర్యం అనేది దేవుని కోరిక. పిల్లరా, నేను ఐశ్వర్యం కలిగి ఉండాలనేది దేవుని హృదయ వాంఛ. అందుకే నాకు చాలా ఇష్టం ఫైనాన్సెస్ గురించి చెప్పాలంటే, ఆరోగ్యం గురించి చెప్పాలన్న, ఆశీర్వాదాల గురించి చెప్పాలని చాలా ఇష్టం నాకు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తేడా అదే. అర్థమైందా పిల్లరా? సో ఓకే, సో అందుకనే నేను చాలా ఇష్టపడతా. దేవుని చిత్తం పిల్లరా ఇది. అందుకే నేను దేవుని చిత్తాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళం అయితేనే విజయంలో జీవిస్తాం. ఓకే, ఎక్కడ తెలుస్తుంది విజయము? దేవుని చిత్తం ఎక్కడ తెలుస్తుంది? బైబిల్ చదవడం వల్లమ్మా, ప్రార్థన చేయడం వల్ల తెలుస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేసినాక లేచి రాద్దండి, ప్రార్థన ఆమీన్ అని చెప్పి కొంచెం కూర్చోండి అక్కడే 5 నిమిషాలు 6 నిమిషాలు మీ టైం బట్టి. ప్రార్థన కొద్దిగా ముందే ముగించండి. చెప్పండి, నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని. మాట్లాడే దేవుడు ఆయన. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో అంత వినగలవు ఆయన్ని. నీ చేతిలో ఉంది. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో అంత నువ్వు ఆయన్ని వినగలవు. రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఐ డోంట్ నో, మీతో అందరితో మాట్లాడతాడు ఆయన. పక్షపాతి కాదు. నువ్వు ఆమీనని చెప్పి ఇదిలించుకొని బయటకు వచ్చేసినావు అనుకో, దేవుడు అంటాడు, ఇంతవరకు నాతో మాట్లాడిన జవాబు ఇస్తామని లేచిపోతుంది అని. అర్థమవుతుందా? సో అందుకని లేచిపోకండి, కూర్చొని కొంచెంసేపు మాట్లాడాలి. ఓకే, బైబిల్ బాగా చదవాలి. మీకు బైబిల్ చదవబుద్ధి కాదు అనుకోండి, ప్రార్థన చేసుకోబుద్ధి కాకుంటే మీలో ఆత్మీయ అనారోగ్యం ఉందని అర్థము. ఏ అనారోగ్యము? ఆత్మీయంగా. చూడండి, శరీరంలో ఆకలి కాలేదనుకోండి, ఏమంటామా మనము? ఇంతకంటే ఆశీర్వాదం ఏముంది? ఆకలి కాకుంటే డబ్బులన్నీ మిగిలించుకోవచ్చు అంటామా? లేని రోగాలు వస్తాయి కదా. ఎవరు చెప్తున్నారు, నేను విన్నా, ఒక ఆయన తిండి మానేశాడంట. ఏదో కారణాన, ఏదో సమస్య ఇంట్లో. మంచి వ్యక్తి చనిపోయాడు, ఈరోజు లేడు ఆయన. అయితే ఆ యొక్క సమస్యని పరిష్కరించుకునే విధానం ఆయన ఏం చేశాడంటే తిండి మానేశాడు. తిండి మానేసే కదమ్మా, కీర్తనే నాకు చెప్తా. ఫస్ట్ ఏం చెడిపోతుందమ్మా? లంగ్స్, కిడ్నీసా? కిడ్నీస్ చెడిపోతాయి ఫస్ట్ మీరు అన్నం మానేస్తే. చెడిపోగొట్టుకోవాలంటే చెప్పండి, చెప్తా మీకు ఐడియా. ఫస్ట్ కిడ్నీ చెడిపోతాయి, లివర్ చెడిపోతుంది, లంగ్స్, ఆ తర్వాత హార్ట్, మళ్ళీ బ్రెయిన్. నువ్వు అన్నీ డెడ్. ఏం చేయకుంటే? తినుకోకుంటే. అందుకే తిండి ఆకలి కాలేదనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తండి, ప్రార్థన చేసుకోండి, ఆ తర్వాత డాక్టర్ దగ్గర పోండి. మీరు బాగా ఆకలి కాల, అర్థమైందా నైనా? అప్పుడు నువ్వు ఏమున్నావు? ఆరోగ్యంలో ఉన్నావు అని ఒక సూచన. అదేవిధంగా బైబిల్ చదువుకోబుద్ధి కాలేదనుకో, ప్రార్థన చేసుకోబుద్ధి నీకు కావడం లేదనుకో, నువ్వు ఆల్రెడీ ఆత్మీయంగా అనారోగ్యంలో ఉన్నావు. నువ్వు అన్నావు అనుకో, పర్లేదు చెల్లిపోతుందంటే, ఇప్పుడు కీర్తన చెప్పినట్లుగా ఒక్కొక్క పార్ట్ చెడిపోకుంటూ వస్తుంది. ఆత్మీయ జీవితంలో మంచిది కాదు అది. దురాత్మలకు అనవసరంగా ద్వారం తెరిచినట్లు అయిపోతుంది. మనం ఇది చెడిపోతే వెళ్ళిపోతాం తండ్రి దగ్గరికి. ఆత్మీయంగా చెడిపోతే మాత్రము లేని కష్టాల్లో పడతాం. మనము చాలా ఇబ్బందుల్లో, కన్ఫ్యూజను, కోపము, కొట్టుకోవడము, ఇంట్లో తిట్టుకోవడము. ఏముంటుందంట బైబిల్లో రాయబడింది, ప్రతి నీచ కార్యం ఉంటుంది ఆ ఇంట్లో. ఆత్మీయంగా మీరు సరిగా లేకుంటే దయ్యాలకి ద్వారాలు తెరవబడతాయి. మనమే వాటి మీద కాలు పెట్టి ప్రతి ఇంట్లో నుంచి పారద్రోలే బాధ్యత మంది. దయ్యాలు ఏడ కనపడినా మనం ఉన్నాము అంటే చాలా దూరం పారిపోలప్పులరా అవి.
కదా. కోతి ఏదది ఏమంటారు దాన్ని, చింపాంజీ కాదు, ఏం కోతి మాది, ముచ్చుకోతి. చెప్పాను, మన చర్చలకు బాగా తెలుసు ముచ్చుకోతి గురించి. ముచ్చుకోతి ఆడన ఉందా అంటే మిగతా కోతులు రావు పిల్లరా, సగాలకే రావు, వాసనకే రావు అవి. అది ఉందనుకోండి. అందుకే మీరు ఢిల్లీలో పోతే ప్రతి ఒక్క ఆఫీస్ ముందర ఏం పెట్టింటారు, ముచ్చుకోతిని పెట్టింటారు. అప్పట్లో నేను అడిగింటే ఎంత ఇస్తారు నీకంటే రోజుకి 200 కోతి, అది ముచ్చుకోతికి 100 రూపాయలు, ఇతనికి 100 రూపాయలు. నేను చూశాను పిల్లలు అది చూస్తూనే ముచ్చుకోతిని, ఆ కోతి అదేనా పేరు మీరు చెప్పాడు, ఏదో ఒక రకంగా ఉంటుంది చూసారు. అది కోతి నల్లగా ఉంటుంది, ఫేస్ అంతా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది కోతులు వాటిని చూస్తే చచ్చిపోయినట్లు అయిపోతాయి పిల్లలు అవి. నేను ప్రాక్టికల్ నా కళ్ళతో చూసా. అవి ఎందుకు శక్తిహీనులు అయిపోతాయి అవి కోతులన్నీ. ఆ ఆఫీస్లో ముచ్చుకోతుందండి, ఆ ఆఫీస్ సగాలకే రావు కోతులు, 100 కోతులు ఉంటాయి ఆడ. గవర్నమెంట్ తరఫున అది పెట్టినారు ఆడ, పెంచుతాడు అదే పనిగా. అవి ఆడుంటే కోతులు రావు. సో మనం ముచ్చుకోతి కాదనుకోండి, మనం దేవుళ్ళము. మనం యాడున్న సైతాన్ శక్తులు ఆడ కనపడకూడదు. ఎప్పుడు అవి జరిగేదంటే, నువ్వు ఆత్మీయంగా ప్రభు అన్నీ చేసేసాడు, చేసేటివన్నీ నీకోసము. నువ్వు ఆల్రెడీ దేవుడివి, చిన్న దేవుడివి. నేను సాల్వేషన్ తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఎంత పవర్ఫుల్ మాటలంటే ఇవి. నువ్వు దైవత్వానివి, దయ్యాలకి బాగా తెలుసు, వీళ్ళే మమ్మల్ని నాశనం చేసేదానికి దేవుడు పెట్టుకున్న ఆయుధాలని. కానీ ఆత్మీయ జ్ఞానం లేదు కదా నీకు. సో అందుకనే నువ్వు వాని చేతులు పడతాంలో చాలాసార్లు నువ్వు ఆనందంగా ఉండలేకపోతాను దినమంతా. ఓకే, ఎనీహౌ. సో బైబిల్ బాగా చదవాలి పిల్లరా మీరు. నేను సైతాన్ చదువునీడు. సాతాను నిన్ను ప్రార్థన చేసుకుని, నీకు ప్రార్థన చేయబుద్ధి కాలేదంటే నువ్వు స్ట్రైట్గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, శత్రువు యొక్క పన్నాగం ఇది, శత్రువు నన్ను ఆపుతున్నాడు. అందుకే బలవంతాన పోయి ప్రార్థనలో కూర్చోవాలి మనం, బలవంతాన పోయి దేవుని వాక్యం చదవాలా. అర్థమవుతుందా? ఓకే, చాలా మంచిది. ఎవరు అప్పుడు? ఓకే, ముందర చూడండి, ముందర చూడండి. సారీ, నేనే డిస్టర్బ్ చేశాను మీకు. వచ్చాను నేను ఈరోజు, ఎందుకంటే అదే పని ఒక పార్ట్ తీసుకొచ్చా జోసెఫ్ జీవితం గురించి చెప్పాలండి. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా చెప్పాలనుకున్నాను, కానీ నాకు టైం తక్కువ ఉంటుందని. ఓకే ఎక్కడున్నాం మనము? దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేకపోయారా? చాలామంది క్రైస్తవులు నేను కలిసా, వాళ్ళు అంటారు, బ్రదర్ బేదరికం ఉండడానికి కారణము దేవుని యొక్క ప్రణాళిక బ్రదర్ మా గురించి. మేము దేవుడిని నమ్ముకున్నాము, మరి దేవుడు చిత్తం లేకుండా ఎందుకు బేదరికంలో ఉన్నాం? బేదరికం వచ్చిండేది ఆదాం నుంచి పిల్లరా, బాగా రిజిస్టర్డ్ కాలం మీకు ఇది. బేదరికం వచ్చినది ఎక్కడి నుంచి? ఆదాం నుంచి. ఆయన అలో చేశాడు ఈ లోకంలో బేదరికము. దేవుని ఊహల్లో కూడా బేదరికం లేదు. దేవుడు మనిషిని తెస్తూనే దేవుని నోట్లో నుంచి వచ్చిన మొదటి పదం ఏమో తెలుసా? వారిని ఆశీర్వదించెను. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయమన్నాడు. అర్థమైందా? అది దేవుని యొక్క ప్రణాళిక. దీనికి రైట్ లెఫ్ట్ పోడు ఆయన మారే దేవుడు కాదు. ఓకే, సో దట్స్ వై ఆదాం అలో చేసినది. ఇప్పుడు నువ్వు దాన్ని నీ జీవితంలో అలో చేయకుండా ఉండాలా. నీకు ఆ అధికారం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు క్రీస్తుకు పుట్టిన వ్యక్తివి. మా ఇంటానారా, నువ్వు దేవునిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తివి. నువ్వు రెండో ఆదాము, యేసు క్రీస్తుకి పుట్టిన బిడ్డవు. నువ్వు యేసు క్రీస్తు ఎంత ధనికుడో నువ్వు అంత ధనికుడివి. దేవుని ఆస్తి అంతా నీది. అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు నా యొక్క వారసులు అన్నాడు పిల్లరా. ఈ సృష్టి అంతా మీది, నాది. సో అందుకనే మనకు దారిద్ర్యము, బీదరికము, మరణం లేదు పిల్లరా. ఓకే, సో ఆదాం అలో చేశాడు కదా అని నేను కూడా ఏం చేయగలను బ్రదర్ అంటే, దేవుడు కూడా ఏం చేయలేడు. నువ్వు దాన్ని డిస్అలౌ చేయాలా, నువ్వు డిస్మాంటిల్ చేయాలా. నీ యొక్క పరిస్థితులన్నింటినీ నీ చేతుల్లో పెట్టాడు దేవుడు, ఆ యొక్క శక్తిని. ఓకే, ఎనియో గత వారాల నుంచి మనం ఈ విషయాన్ని చూసుకుంటున్నాం పిల్లరా. ఈ యొక్క ఐశ్వర్యం గురించి నేను చెప్తున్నా మీకు. ఐశ్వర్యం అనే విషయంలో దేవుని భాగం దేవుడు చేస్తాడు,
నీ భాగం నువ్వు చేయాలా. వాస్తవానికి నిజానికి యేసు క్రీస్తు ద్వారా దేవుడు తన భాగాన్ని చేసేసాడు పిల్లరా. ఏ రోజు యేసు ప్రభు ఫినిష్డ్ అన్నాడో ఆ రోజు నుంచి ఆదాము తెచ్చింది ఫినిష్ చేశాడు దేవుడు. ఆ రోజు నుంచి దేవుని భాగము దేవుడు పూర్తి ఏంటది, తిరిగి మళ్ళా మనిషి ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో, ప్రతి మేలులో జీవించేది. సో దేవుని భాగం ఫినిష్ చేశాడు. ఇప్పుడు నా భాగమే ఉండేది చేయాల్సిందే. అందుకే గత వారాల్లో మనం చూసుకున్న అబ్రహాము దేవుని భాగాన్ని దేవుడు చేసిన తర్వాత అబ్రహాము తన భాగాన్ని చేశాడు. అందుకే ఐశ్వర్యములో తన జీవితాన్ని కొనసాగించాడు, ఆ తర్వాత జీవితాన్ని ముగించాడు కూడా. అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము దేవుని ఎదుట ప్లరా తన 3 విషయాలు గుర్తున్నాయా? స్టార్టింగ్లో చెప్పా 3 విషయాల్లో మూడు విషయాలు ఎప్పుడు ఉండాలి మన దగ్గర ఐశ్వర్యంలో కావాలి. మన భాగం ఏంటి? ఈ 3 విషయాలు ఏంటి? అది ఫస్ట్ది ఏంటి? నా నోట్లో ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఉండాలా, దేవుని వాగ్దానాలు ఉండాలా, ఒకటి. రెండవది దశంభాగం మీకుండా ఎప్పుడు మానకూడదు, నా భాగంలో వచ్చేది రెండవది. మూడోది ఏంటి? ధనాన్ని దాచిపెట్టకూడదు నాన్న. పిసినార్తనము దాచిపెట్టి దాచిపెట్టడం చాలా మంచిదే, కానీ దేవుని ద్వారా దాచిపెట్టాలి. నువ్వు అవిశ్వాసంతో దాచిపెట్టకూడదు, అవిశ్వాసంతో సేవింగ్స్ చేయకూడదు. ఏంటి రేపొద్దున మనకు ఎట్లా అని అది అసహ్యం చేసుకుంటాడు దేవుడు, అసహించుకుంటాడు. నువ్వు దాచుకోవాలి. ఎట్లా తెలుసా? నీ డబ్బులన్నీ మీకు తెలుసు కదా. మళ్ళీ దాంట్లో ఓకే మళ్ళీ జీతం వస్తున్నాయి, మీరు టైత్ ఇచ్చిన తర్వాత ఆ 90% కూడా ఆయనదే. ఆ విధమైన ప్రవృత్తిలో ఉండాలి, ఆ విధమైన థింకింగ్లో ఉండాలి. నువ్వు 90% నీది. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు ప్రభా, ఏం చేయమంటావు 90%? నిజంగా చెప్తున్నాను, నేను పుల్పిట్ మీద నిలబడి దేవుడు ఇంటున్నాడు నా మాటలో. చాలా చాలా బాగుంటుంది పిల్లరా ఆ యొక్క జీవితము. మళ్ళీ మీరు ఇది కూడా అనుకోద్దండి, ఏంటి మిగిలినంతా ఇచ్చేయమంటాడేమో కూర్చొని ఆ 2 హీ నెవర్ డస్ దాట్. లేదు పిల్లరా. చాలాసార్లు నాకు కూడా, అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 5 ఇమ్మన్నప్పుడు టక్కన నాకు వచ్చే ఆలోచన ఏందో సార్, నా పర్సనల్ ఇది చెప్తాను, నా చర్చిది కాదు. నాకు వెంటనే ఆలోచన ఇంకా ఇంతే మిగిలిపోయింది అట్లా వస్తుంది మనిషి అయిన తర్వాత. దేవుడు కూడా తెలుసు ఏం ఆలోచిస్తాడు. ఐ టెల్ యూ వన్ థింగ్, అక్కడ 3 ఆ సేవకుడిని పంపి చర్చిది పంపి చాలా బాగుంది, నీ తరఫున రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు పిల్లరా. నేను ఆరంభంలో కొద్ది వెనకడిగా ఆలోచనలు వచ్చేటివి, కానీ నాకు తెలుసు ప్రిన్సిపల్ ఏంటో. కొన్నిసార్లు నేనే అడుగుతా దేవునికి, ప్రభా ఈ యొక్క అమౌంట్ వచ్చింది, ఏం చేయమంటావు దీన్ని? ఈ వ్యక్తి నాకు ఒక 1000 రూపీస్ కానుక ఇచ్చాడు, ఏం చేయమంటావు దీన్ని? దేవుడు సైలెంట్గా ఉన్న రోజులు చాలా రోజులు నా జీవితంలో చూసా. దేవుడు ఏం చెప్పడం, ఐ నో దట్ ఓకే. దేవుడు అంటే నువ్వు వాడుకోదాన్ని. చాలాసార్లు ఇంకా డబ్బు పడుతూనే ఇంకా చూసేటప్పుడే దేవుడు చెప్తాడు టక్కని ఇది నీది కాదు వాళ్ళకి ఇమ్మని. మీకు ఏం చెప్పాలనుకుంటానంటే బిడ్డ, ఆయన దగ్గర యథార్థంగా ఉండండి. నీ పిల్లలకు నువ్వు ఆలోచించేదానికంటే ఆయన ఆలోచించేవాడు. నీ గర్భంలో నుంచి కొడుకా కూతురా అని నువ్వు చూడనప్పుడే ఆయన చూసేశాడు. ఆయన నీ పిల్లల యొక్క దినాలను ఆయన రాసేశాడు. నేను చెప్తున్నా, యథార్థంగా ఆయన దగ్గర ఉంటే, ఆయన చెప్పినట్లా యథార్థంగా ఉంటే, నువ్వయ్యా మా ఆధారము, నీ డబ్బయ్యా ఇది, నువ్వేం చెప్తావు చెప్పు నాన్న అని ఓపెన్ హార్ట్తో ఉండాలి ప్లరా. దేవుడు నిజమ్మా. సో ఆయన దగ్గర అట్లా ఉన్నప్పుడు డబ్బే ఇవ్వడం కాదు. జస్ట్ పిల్లలకు జ్ఞానం ఇస్తే చాలు ప్లరా. ఇంకా ఏం కావాలో మనకు చెప్పండి. వాళ్ళు గొప్ప అధికారులు, గొప్ప ఆఫీసర్స్ అయితే మీ దగ్గర రూపాయి అడగరు వాళ్ళు. మీదంతా మిగులుబాటే. రెండోది ఏమీ ఇలా దేవుడు మన పిల్లలకి మంచి హృదయం ఎలా మనమంటే చేతుల్లో పెట్టుకొని చూసుకుని మనసు ఇస్తే ఇంకా 2 కథ కాల. నువ్వు కోట్లు సంపాదించుకొని పిల్లలు తాగుబోతులు చెడ్డ అలవాట్లో ఉండి నువ్వు అంటే పట్టించుకొని ఎంతమంది ఉన్నారు పేరెంట్స్, ఫ్యామిలీస్ చెప్పండి. దేవుని దగ్గర అది పిల్లలు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అన్ని విధాలా దీవించే దేవుడు. సో ఈ 3 విషయాలు ఓకే సరే. ఎనీహౌ ఇది మన భాగం పిల్లరా, మనం చేయాల్సిన భాగం. అబ్రహాం చేశాడు. అబ్రహాం మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చాడు. ఓకే. ఆ తర్వాత ఇస్సాకు జీవితం మీరు చూడండి. ఇస్సాకు తన భాగాన్ని నెరవేర్చాడు పిల్లరా. దేవుడు ఒకసారి ఇస్సాకుతో అన్నాడు, అందరూ పారిపోతూ ఉంటారు, ఆ కరువు ఎక్కువైపోయి కరువు దినాల్లో వెళ్ళిపోతుంటే దేవుడు అన్నాడు, ఇస్సాకు వెళ్ళకు, నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు నావాడివి,
నువ్వు ఆ యొక్క కరువులోనే ఉండి ఆ కరువు ప్రాంతంలో నువ్వు విత్తనం విత్తమన్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు దేవుని యొక్క మాట విని ఆ యొక్క వర్షం లేని చోట, నీళ్ళు లేని చోట విత్తాడో దేవుడు అద్భుతం చేశాడు. సో వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ భాగాన్ని నమ్మకంగా దేవునితో నిర్వర్తించారు. అందుకే దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి ఎప్పుడు వెనకాల రోజు రోజుకి వాళ్ళ జీవితాల్లో మనం చూస్తాం ఆస్తిపరులుగా చేసుకుంటూ పోయాడు. ఓకే, లాస్ట్ వీక్ మనం యాకోబు జీవితం గురించి నేర్చుకున్నాం. ఓకే, యాకోబు కొద్దిగా ట్రిక్కీ ఫెలో. నిన్న వారం నేను బాగా చెప్పా. అంత మంచి తాత, అంత మంచి తండ్రి పెట్టుకొని ఇతని వ్యవహారమే వేరే ఉన్నది కదా. ఈయన మైండ్ తలకాయ కొద్ది వేరే టైప్దే. ఈయన వాళ్ళు చెప్తా ఉంటారులే, ఆ స్టైల్లో పోతే అంతే మనము సంపాదించుకున్నట్లే అన్నట్లుగా తన ప్లాన్ ఏంటి? ఆల్రెడీ దేవుడు అబ్రహాము దాండి సంపాదించి పెట్టినాడు మా తాత. ఆ తర్వాత మా తండ్రి వెరీ రిచ్ ఫెలోస్ ప్లేయర్, రాజులు భయపడే వాళ్ళని చూసి అంత గొప్ప ధనికులు. ఓకే, సో యాకోబు అనుకున్నాడు, ఈ దేవుడు గీవుడు వాళ్ళ మధ్యలో పక్కన పెట్టండి ఆయన్ని, ఇంత ఆస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని అని చెప్పి పిల్లరా మీరు చూస్తే దేవుణ్ణి పక్కన పెట్టిన వ్యక్తి యాకోబు. అయితే జరిగింది ఏంటంటే పిల్లరా, యాకోబు ప్లాన్ ప్రకారం యాకోబు పోయినాడు. స్టార్టింగ్ నుంచి అంతే చీటింగ్ టైపు. చెప్పాను కదా యాకోబు జీవితం చీటింగ్, బీటింగ్, ఫైటింగ్, ఏమంటారు అలా ట్రిక్కీ ఫెలో. ఎప్పటి నుంచి ఆస్తి కూసి ప్లాను. ఓసారి ఆకలితో వస్తే అప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసినాడు. నీ యొక్క జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? ఏమిచ్చి? చిక్కుడుకాయలు కూర ఇచ్చి. చూడు మనసంతా ఎందుకు, పెద్దోడు వీడు, వీనికి డబల్ బ్లెస్సింగ్స్ పోతాయి. ఇది కొట్టేస్తే నేనే మొత్తం అయిపోయి, వీడిని పక్కన దొబ్బేస్తే నేనే ఆశపడిన అయిపోయి చక్కగా సోఫా మీద కాలు చాపుకొని జీవితాంతము తినుకుంటుండొచ్చు. ఈ టైతులు, ఈ దేవుడు, వీళ్ళకి పనిలే ఆ టైపులరా. ఏమైంది? ఉల్టా దెబ్బ పడతానట్లే అలివేల మొక్క కట్టి దేవుడు చేతిలో పట్టించాడు. పాపం జ్వరంతో ఉంది, రాలేదు, ప్రార్థన చేయండి ఆమె గురించి. రెండు ఫ్రైడే కూడా వచ్చేది, కట్టి ఆడు పెడుతుంది. చూసారా ఏం దొరికింది యాకోబు చేతికి? ఓన్లీ కట్టే పిల్లరా. దేవుడు అన్నాడు, ఏమంటావు యాకోబు కదా. ఎన్నో కలలు కనుకుంటే యాకోబు ప్రయాణం చేసుకుని పోతాన్నాడు. యాకోబు చాలా బాధపడినాడు పిల్లరా. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఆయన వాక్యాలు, దేవుడు ఆయనతో కలవడము, ఎందుకంటే ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయన మీద. ఇస్సాకు చెప్తూనే దీవెనలన్నీ తన మీదకి వచ్చేసాయి. ఎంత శక్తి ఉంది చూడండి నోటికి ఎంత శక్తి ఉందో మీరు అర్థం చేసుకోగలరు. ఇస్సాకు చెప్తూనే దీవెనలన్నీ తన మీదకి వచ్చేసాయి. ఓకే, సో ఆ తర్వాత మీరు చూస్తే టైత్ ఇచ్చేవాడు కాదు, దేవునికి ఏమి ఇచ్చేవాడు కాదు. ప్లాన్ ప్రకారం, నా ప్లాన్ ప్రకారం అని ఇప్పుడు మొత్తం ప్లాన్లన్నీ ఇరిగిపోయినాయి. లాస్ట్ వీక్ నేను చెప్పాను మీకు. అంటాడు దేవునితో, దేవుడు దర్శనంలో మాట్లాడుతూనే నిశ్చయంగా అంటాడు, అంటే పక్కా ఇంకా నేను టైత్ ఇస్తాను అన్నాడు. ఓకే, ఆ తర్వాత మనం చూసుకున్నాం. వెంటనే దేవుడు ఐశ్వర్యవంతుడుగా చేయలేదు యాకోబుని. ఎందుకు? దేవుడు చేయగలడు కానీ చేయడు. నేను మీకు చెప్తున్నా, నువ్వు టైత్ ఇవ్వడం మొదలుపెట్టావు, ఆ తర్వాత నిన్ను ఐశ్వర్యం చేయడానికి నువ్వు క్వాలిఫై అయ్యావు. కానీ నీ నేచర్ సరిగా లేకుంటే, నా నేచర్ సరిగా లేకుంటే మళ్ళీ మనకు టైం పడుతుంది. ఎందుకు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఐశ్వర్యం ఇచ్చేసాడు అనుకో, నీకు టైత్ ఇస్తానో బాగానే ఉంది, కానీ నీ నేచర్, అంటే నేచరే అనొచ్చు మనం, సరిగా లేదనుకో, చెడిపోయేది ఎవరు? నువ్వే. సో అందుకే యాకోబుకి ఏం చేశాడు? తన యొక్క కమిట్మెంట్ బాగానే ఉంది, తన భాగాన్ని మొదలుపెట్టాడు. దేవుడు అన్నాడు, ఈ వ్యక్తిని, నా యొక్క బిడ్డను చక్కగా సరి చేసుకొని ఆ తర్వాత తనకు రావాల్సిందంతా ఇస్సాకు చేతిలో నుంచి అబ్రాహాము ఆశీర్వాదాలు, ఆస్తిలే సపరేట్గా యాకోబుకి గొప్ప ధనికుడు చేశాడు దేవుడు. మీకు తెలుసు కదా లాస్ట్లో. సో ఏం చేయాల్సి వచ్చింది? స్కూల్లో వేయాల్సి వచ్చింది. ఎవరికి? యాకోబుకి. హెడ్ మాస్టర్ ఎవరు? లాబాను కదా. మీకు తెలుసు కదా, జీతం ఇచ్చేవాడే కాదు, యాకోబు నుంచే జీతం తీసుకుని డబ్బులు కొట్టేసేవాడు కదమ్మా. మాటికి జీతం మార్చేవాడు. లాబాను పోతానట్లే యాకోబుకి, మీ తాత అంత ఆశీర్వరుడు, మీ నాయన అంత ఆశీర్వరుడు, ఇంక ఏం కాలయా నీకు, ఇంకా నాకు అల్లుడు కావడం అంటే నాకు పెద్ద అదృష్టమే అనలా.
యాకోబుకి అర్థమైంది, లాభానికి అర్థమైంది, ఈడు పరిగెత్తొచ్చాడు, ఈడు ఆడిపోతే వేస్తారు, ఈడు భయపడి ఇటుకు వచ్చాడు, ఈయన దగ్గర రూపాయి లేదు, ఈడు పడి ఉంటాడు, అందుకనే అన్నాడు 7 ఏళ్ళు ఇంక ఆడికి పోతాడు. అందుకే యాకోబు చాలా బాధపడినాడు, అయ్యో ఏమి ఇట్లా చేసుకుంటే నా జీవితాన్ని, అక్కడ పోలేను. ఎంతో సుఖంతో ఉన్నాడు, ఎంతో సంతోషంగా, లగ్జరీ లైఫ్, కోటీశ్వరుడు పిల్లరా యాకోబు. చిప్ప చేతికి వచ్చినట్లుంది పరిస్థితి. ఇప్పుడు ఈయన చేతిలో పన్నాడు, హెడ్ మాస్టర్ చేతిలో. మోసాలకి మోసగాడు అటైపు ఇంకా రుద్దాడు. అప్పుడే యాకోబు, ఎప్పుడైతే యాకోబు రేచల్ రాహేల్ని అడిగాడో పెళ్లి చేసుకోవాలన్నప్పుడే ఈ హెడ్ మాస్టర్ ఏమన్నాడు, ఖచ్చితంగా ఇస్తా, 7 ఏళ్ళు పని చేయమన్నాడు. కానీ లోపల కాలిక్యులేషన్ ఏమో తెలుసా, ఇస్తా నీకు 7 ఏళ్ళు పద, నీ కథ చెప్తా, ఆడందరికీ టోపీ వేసి వచ్చినా నువ్వు, నేను నీకు. సో ఆ టైప్ అనమాట. సో ఏడో సంవత్సరం ఏం జరిగిందో మీకు తెలుసు, మళ్ళీ నేను అటుకి పోను కదా. నైట్ మ్యారేజ్ అనమాట. పొద్దున్న లేచిన తర్వాత తెలిసింది సార్కి ఏడున్నాను. చాలామందికి అంతే, లేచిన తర్వాతే తెలుస్తుంది. రాంగ్ పర్సన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకే రైట్ పర్సన్ని పెళ్లి చేసుకోండి, లేట్ అయినా పర్లా. లేకుంటే పొద్దున్న లేచిన తర్వాత ఏం ప్రయోజనమ్మా అప్పుడు తెలిస్తే. హలో. సో ఎనీహౌ విషయం ఏమంటే, మొత్తానికి యాకోబుని లాబాను రైట్గా తీసుకెళ్తా అన్నాడు. యాకోబు కూడా అట్లా వాడే పిల్లరా కదా. పెళ్ళి అయింది ఎవరితో, లేయాతో. మళ్ళా 7 సంవత్సరాలు చేయమన్నాడు. సరిగా ఉన్నాడా ఆడ? పిల్లాము ఈడుంది ఇంట్లో, ఆడ తిరిగేవాడు కదా. సో దేవుడు ఏం చేశాడు, టక పిల్లలు పుట్టారు. ఎవరికి? లేయాకే. ఇప్పుడు రాళ్ళ ఇంటికి ఇతను ఆడ పిక్నిక్ పార్టీలు గార్డెన్లో తిరుగుతున్నావు రేచల్తో. ఈమె అంటే సరిపోయేది కాదు. ఎవరంటే? లే అంటే నన్ను అన్యాయం చేసినావు అనుకునేవాడు. అన్యాయం చేసింది నువ్వు ఆడపిల్లకి. సరే ఏమో విషయం ఏమంటే, మొత్తానికి దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చేయాల, వెనకలు సైడ్లకుండే అవన్నీ కట్ చేయాల, చెట్లో ట్రిమ్మింగ్ చేస్తాం చూసారా. సో దేవుడు కూడా మంచిగా ఓసారి మనతో మంచిగా ఆడుకునేవాడు. ఆడుకోవడం కాదు కానీ మనం మేలు చేసే దేవుడు. పిల్లలు ఇచ్చాను అనుకో, ఇప్పుడు రేచల్తో పెళ్ళి అయిపోయింది 7 years తర్వాత. కానీ ఏం కాలే రేచల్కి? పిల్లలే కాలే. ఎందుకు? అర్థం చేసుకోండి. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తానంటే, నా జీవితంలో ఏదన్నా నిలబడుతుంది అంటే ప్రూనింగ్ చాలా అవసరం, ట్రిమ్మింగ్ చాలా అవసరం. అందుకే దేవుని అడగాలయ్యా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా నీతో, నా లోపల ఏముందో నాకు తెలియజేయి. నేను చెప్తున్నా ఒక బిడ్డ, ఒక విషయము, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ జీవితము చాలా అద్భుతమైన జీవితమ్మా, మేలైన జీవితం నీది. దేవుడే సాక్షాత్తు నీతో, అంకుల్ వినండి, దేవుడే మీతో సాక్షాత్తు మాట్లాడే జీవితం మీదే. నీ జీవితమే వేరే ఉండాలమ్మా నాయన. లేదు అంటే నువ్వు తాపత్రయపడాలా, ఎక్కడో పొరపాటు జరుగుతోంది. చింతపడకూడదు, డిస్కరేజ్ కాకూడదు. చాలా కష్టాలు అవి ఇవన్నీ వస్తుంటాయి. అంటే నీకు తెలుసు, లోపల నీ మనస్సాక్షి చెప్తుంది. నువ్వు చెప్తున్నా, నువ్వు నీట్ అండ్ క్లీన్ అయిన మనస్సాక్షి కలిగి ఉంటే ఈ సృష్టిలో ఎవ్వడూ ఆపలేడు నిన్ను ఆనందంలో ఉండడంలో, పైకి వెళ్ళడంలో. అర్థమైందా మీకు? నేను మాట గుర్తొస్తుంది నాకు, మధ్యలో చెప్తున్నా. సండే రోజు ప్రీచింగ్లో నేను ఒక మాట చెప్పా మా పిల్లల గురించి. ప్రెషర్ ఎవరి మీద ఎలా, మీకు సబ్జెక్టులు వేరేదండి, ఎవరి మీద ఎలా, నాకు అది గుర్తొస్తుంది. ఆ పాపం చూసాడు, వచ్చి కూర్చొని చూడండి, నాకు కూడా తెలుసు వస్తుందని. చెవు పెట్టుకొని తీసుకొస్తాడు దేవుడు. అదో ప్రెషర్ ఎవరి మీద ఎలా, వాళ్ళ మీద వేయకూడదు, అది ఇది అని చెప్పేసి. ఓకే. సో కుటుంబాలు జాగ్రత్త కట్టుకోవాలి. ఓకే, ముందర చూడండి ప్లారా. సో ఈ విధంగా యాకోబు జీవితం లాస్ట్కి మనం చూస్తాం. ఎన్నేళ్ళు పట్టింది? 20 సంవత్సరాలు ప్లారా. క్లీన్గా అయిపోయి లాస్ట్లో అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను ఇడిచిపెట్టను. ఏనైనా ఆ ఆలోచనలే అడిగా అన్నీ కట్ చేశాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, నీ పేరేమని. ఆయన అంటాడు ఇజ్రాయెల్ అని. యాకోబు అంటాడు. దేవుడు అంటాడు, నో, నేను మార్చుకున్నా, నువ్వు నా ఇజ్రాయెల్వి. ఓకే. ప్రేషియస్ ఇజ్రాయెల్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యమైన, మై ప్రేషియస్ సన్. ఏమర్థము? కుమారుడా అని. చూసారా?
హలో, జాగ్రత్త అయినట్లరా. ఇప్పుడు యోసేపు జీవితంలోకి వెళ్దాం. ఓకే, అర్ధగంట ఉంది నా దగ్గర, వీలైనంత చెప్పుకుందాం. యోసేపు జీవితం మీరు చూసినట్లయితే ప్లరా చాలా చాలా అట్రాక్టివ్ స్టోరీ, చాలా ఛాలెంజింగ్ స్టోరీ, చాలా ఫెంటాస్టిక్ స్టోరీ. మీకు నాకు యోసేపు జీవితం కావాలి ప్లరా. యాకోబు తన జీవితాన్ని రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాడు. అట్ లాస్ట్ బ్రహ్మాండంగా అయిపోయాడు. దేవుడు అంటాడు, నువ్వు నా యొక్క ప్రెషస్ సన్, అమూల్యమైన నా కుమారుడివి, ఇజ్రాయేల్వి. ఈరోజు ఇజ్రాయెల్ దేశం పేరు ఎట్లొచ్చింది? యాకోబు వలన వచ్చినది పిల్లరా. ఓకే, వినండి. ఇప్పుడు యోసేపు జీవితం చూస్తే అద్భుతమైన జీవితం పిల్లరా. స్టార్టింగే ప్రాపర్ లైన్లో స్టార్ట్ అయింది. ఇంకా మీరు చూస్తే బ్రహ్మాండమైన వ్యక్తి. మీ నా జీవితానికి చాలా మంచి పిక్చర్ పిల్లరా ఆయన. అందుకే యేసు ప్రభువుతో పోలుస్తారు చాలాసార్లు యోసేపుని. ఓకే, అది డిఫరెంట్ అనుకోండి. సో చాలా అమూల్యమైన జీవితం యోసేపుది పిల్లరా. అందుకే యోసేపుని దీవించడానికి దేవునికి టైం అవసరమే లేకపోయా. డే 1 నుంచే దేవుడు బ్లెస్ చేసుకుంటూ పోయాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ వింటున్నాం? వాళ్ళ గురించి వినేదానికి కాదు, ఇవన్నీ మీ నా జీవితం గురించి. ఎందుకు దేవుడు యాక్చువల్గా వీళ్ళని దీవిస్తూ ఉన్నాడు? అబ్రహాంని, ఇస్సాకుని, యాకోబుని, ఇప్పుడు యోసేపుని, అనేక మంది ఉన్నారు కదా ఆ టైంలో కూడా. ఎందుకంటే వీళ్ళు ఏ దాంట్లో ఉన్నారు? నిబంధనలో ఉన్నారు. నీకు ఇంక శుభవార్త చెప్తున్నా, యోసేపు కంటే శ్రేష్టమైన నిబంధనలో మీరు నేనున్నాం. ఇప్పుడు పిల్లలు చెప్పారు ఇక్కడ, వాళ్ళ నిబంధన గొర్రెల రక్తము నిబంధన, మన నిబంధన యేసయ్య రక్తంతో చేసుకునే నిబంధన. వాళ్ళకి అంత దీవిస్తే మీకి నాకు ఇంకెంత దీవిస్తాడు దేవుడు. అందుకే పిల్లరా, బీదరికం లేదు మనకు. మన సమస్య ఏమంటే ఆ యొక్క 3 విషయాలు చెప్పాను కదా, అవి అక్కడ పొరపాటు చేస్తాము. ఇది అతి ముఖ్యమైన ఏరియాలో మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాం గత 2 వారాల నుంచి. ఈ ఏరియాలో మనం నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఎందుకు అసలు ఆస్తి ఇవ్వాలా దేవుడు మనకి? చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, ఆస్తి ఇవ్వాలి సార్, ఆస్తి ఉంటే చెడిపోతాము, ఆస్తి ఉంటే దేవునికి దూరం అయిపోతామని. చూడండి నాతో పాటు కొన్ని వాక్యాలు, ఎందుకు దేవుడు ఆస్తి ఇస్తాడు. ఇర్మియా గ్రంథం 33:9. 33:9 గట్టి చదవండి. ఎవరైనా ఎఫ్ఈసి 2:10 కూడా తీసి పెట్టండి. ఎందుకు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ ఏదో ఒక 30-40 జీతం వస్తే చాలేదో. చాలా చెడ్డ ఆలోచన అది. చదువునేనా? భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు దిగులు నందుదురు. చూసారా పిల్లలు, దేవుని కోరిక ఎందుకు నీకు ఆస్తి పొడుగు చేయాలా? నేను ఇప్పుడే స్టార్టింగ్లో చెప్పా. నీ ఫ్రెండ్ ఉన్నాడు బయట, మీ బంధువులు ఉన్నారు, ఏంటి నీకు వాళ్ళకి తేడా? ఇక్కడే పిల్లరా, ఆస్తిలో, జ్ఞానంలో, నువ్వు ఆరోగ్యంలో ఉండడమే అదే తేడా వాళ్ళకి మనకి. లేకుంటే వాళ్ళు అంటారు, నువ్వు ఆడిపోతావు, మేము ఆడిపోతాను, నువ్వు నాకు తేడా ఏంది? నువ్వు అప్పు తీసుకుంటాను, నేను అప్పు తీసుకుంటానా? నువ్వు బాధలు చెప్పుకుంటాను, నీ బాధలు, నేను నా బాధలు చెప్పుకుంటానా? తేడా ఏంటి? దేవుడు అంటాడు, ప్రజలు భయపడాల నన్ను చూసి, వీళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని మిమ్మల్ని చూసి, నేను ఇచ్చే ఆస్తిని చూసి, నేను ఇచ్చే ఐశ్వర్యం చూసి భయపడినారు లేదా? బైబిల్లో అబ్రహాం చూసి భయపడిపోయారు రాజులు, ఇస్సాకుని చూసి భయపడ్డారు, యాకోబుని చూసి భయపడ్డారు పిల్లరా. ఓకే, సో దేవుడు అందుకు ఇస్తాడు ఆస్తి. ఎఫెసీ రాసిన పత్రిక 2:10 మీరు చూస్తే మంచి కార్యములు చేయడానికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 ఆల్రెడీ చాలాసార్లు చదువుకున్నాము. ఐశ్వర్యం ఇచ్చేది నువ్వు మంచి మంచి కార్యాలు చేయడానికి, నువ్వు సువార్త చెప్పించడానికి, ఆత్మను రక్షించేదానికి. హలో, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చాలాసార్లు దేవుడు పాస్టర్గా నేను చెప్తున్నాను మీకు. అనంతపురంలో ఉదాహరణకి మీటింగ్ జరగడం బంద్ అయిపోయినాయి, గాస్పల్ మీటింగ్స్. అభిషక్తులు ఎంతోమంది దైవజనులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ బయట కానీ. నేను అంటాను కదా ఈ ఇన్ఫర్మేషను. డబ్బులు లేవు ఎవరి దగ్గర. ఇక్కడ సంఘాల్లో ఆడ మీటింగ్ పెట్టాలంటే కనీసం 5 లక్షలు కావాలా.
సింపుల్ చూసుకున్నాను 3-4 లక్షలు కావాలా పిల్లరా. మీరు క్రైస్తవుల దగ్గర డబ్బులు లేకుంటే మీటింగ్ ఏడ పెట్టిస్తారు వీళ్ళు. అందుకే పాస్టర్స్ అంతా ఏం చేస్తారంటే ఎవడు డబ్బులు లేవు. ఆ పరిస్థితి ఉంది ఇది అనంతపురంలో. కనీసం మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయినా ఉండాల. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, మీకు నేను ఆస్తిపరుడు ఎందుకు చేయాలంటే మీరు నా కార్యాలు చేయడానికి. ఎవరు చెప్తారు సువార్త ప్రజలకి? అభిషేకించి దేవుడు అనేక మందిని పెట్టాడు. స్వస్థత వరాలు ఉన్నారు, బలమైన కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ ఎవరు పెట్టేది మీటింగ్ పెట్టాలంటే కొన్ని లక్షల డబ్బు కావాలా. క్రైస్తవులకు అర్థం కాదు పిల్లరా. డబ్బేలా, వీళ్ళంతా డబ్బు గురించే ప్రీచ్ చేస్తారు. ఏం చేయాల? డబ్బు అవసరమా? దేవునికి డబ్బు అవసరం. మాకి ఒక అన్నం అంత ముద్ద దొరికితే చాలదా? నువ్వంత నువ్వంత చాలా ఈడియట్ ఆన్సర్ పిల్లరా అదే. అంటే నువ్వు మహాస్వార్థపరుడివే. నీకు అసలుకి యేసుప్రభు ఎవరో అర్థమైనాడా? అసలు ఆయన రక్తం ఏం చేసిందో నీకు తెలుసా? అసలు ఆయన చనిపోయి ఏం చేశాడు నీకు? నిజంగా చెప్తున్నా పిల్లరా, జ్ఞానం లేదు కొంతమందికి. వాళ్ళ కథ ఏం తెలుసా? మేమిద్దరు, మా పిల్లలు ఇద్దరు, నలుగురికి 15,000 జీతం వస్తుంది. 2,000 రూపాయలు ఇంట్లో ఉంటాము. ఒక రూమ్లోనే కాళ్ళని చాపుకుంటా, నలుగురు మీద నలుగురు పడుకొని, ఎవరి మీద. ఇంకా మిగిలిన దాంతో స్టోర్ బియ్యం కొనుక్కొని అలా తింటాము. యేసుప్రభు వస్తుంది స్వర్గానికి పోతాము. నీకు రాడా? ఎవరు దుర్మార్గుడు అంటారు అనుకుంటానా నేను. హలో, లేకుంటే దేవుని ప్రభు నాకు ఐశ్వర్యమే నాకు నువ్వు. అందుకే చిన్నదాన్ని నమ్మకంగా ఉంటే దేవుడు ఇస్తాడు పిల్లరా. దేవుడు ఎందుకు డబ్బు ఇచ్చేది? ఏదో నువ్వు పెద్ద పెద్ద బట్టలు వేసుకొని కార్లు తిరుక్కుంటా కాళ్ళ మీద వేసుకుని అది కాదు ఇచ్చేది నీకు డబ్బులు. ఐశ్వర్యం ఇచ్చేది దేవుడు. తన పనిని ఎవరు చేపిస్తారు చెప్పండి భూమి మీద? ఆయన అక్కడి నుంచి ప్రింట్ చేసి నోట్లో వేయలేడు, కిందికి ఇసరలేడు. నీకే వేయాల, నువ్వేం చేయాలా? సో అందుకు పిల్లలు ఐశ్వర్యం ఇచ్చేది. అందుకే స్వార్థంగా ఉండకూడదు. డబ్బేలా ఎంత గలీజు. వాళ్ళ దగ్గర డబ్బు కూడా రాదు, వాళ్ళు చాలా బీదలుగా ఉంటారు. లేకుంటే అట్లా వెళ్ళిపోతారు, లాజరు పోయినట్లా. సరే, యోసేపు గురించి మనం చదువుకుంటున్నాం. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసు కదా. యోసేపు జీవితం ఆరంభం ఎట్లయిందో పిల్లరా? అమ్మవేయబడ్డాడు. ఎవరి ద్వారా? అన్నదమ్ముల ద్వారా. ఓకే, 17వ సంవత్సరం నుంచి చూసుకుందాం. వెనకలంతా మీకు బాగా తెలుసు. అయితే ఆ తర్వాత మీరు చూసినట్లయితే పిల్లరా 39:2 వాళ్ళ అన్నదమ్ములు మోసం చేసి ఎవరికి అమ్మారు? పోతీఫర్కి అమ్మేశారు పిల్లరా. ఓకేనా? చెడు 39:2 చదువు. 39:2 చదువునైనా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. చూసారా పిల్లరా ఏమైతున్నాడు అక్కడ? మా స్లేవ్ ఇతను. ఎవరు? దాసుడు పిల్లరా. దాసుడు అంటే ఎవరు తెలుసా? సర్వెంట్ కంటే కింద ఉన్నాడు. దాసుడు అంటే ఆ కాలంలో జంతువుతో సమానం పిల్లరా కదా. కానీ బైబిల్ ఏమంటుంది? తెలుగులో వర్ధిల్లుచుండెనని రాయబడింది కదా. అదే పదమే ఇంగ్లీష్లో ఏం రాయబడింది తెలుసా? దాసుడు రూపాయి లేదు జేబులో. ఎవరి దగ్గర? యోసేపు. ఉండనీరు, ఎందుకంటే దాసునికి హక్కు లేదు. జీతం ఈరు దాసునికి. ఎందుకంటే ఇది కొనుక్కున్నాం కాయగూరల మాదిరి, వాడుకుంటాము లేదా ఇసిరేస్తాము. మా పని, మా ఇష్టం. చంపను కూడా చంపచ్చు. అట్లుండేది పరిస్థితి దాసులు అంటే. బైబిల్ ఏమంటుంది? అతడు వర్ధిల్లుచుండెనంట. ఇంగ్లీష్ రాయబడింది హీ వాజ్ ప్రాస్పరింగ్ అని. అరే దాసుడు కదా. నేను చెప్తున్నా పిల్లరా, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంటే నువ్వు యాడన్నా ఉండు, నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. దేవుని యొక్క ఆశీర్వాదము, అభిషేకం నీ మీద ఉంటే నువ్వు ఎక్కడున్నా నేను వర్ధిల్ల చేస్తుంది. అది జాగ్రత్త వినండి పిల్లరా. చాలామంది అనుకుంటారు అమెరికాలోకి పోతే వర్ధిల్లుతాం, కెనడాలో జాబ్ వచ్చేటికి ఈ పాటికి వర్ధిల్లుతా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. నువ్వు బుక్రా సముద్రంలో ఉన్నా కూడా నీ మీద దేవుని కృప ఉందనుకో. హలో, నువ్వు సోముల దొడ్డిలో ఉన్నా కూడా నువ్వు ఆడుంటే చూడు, ఆడున్నాడు ఆయన స్లేవ్ అతను. నేనేం చెప్పాలనుకుంటే, డోంట్ వరీ అబౌట్ ప్లేస్, అబౌట్ దిస్ థింగ్ దట్, అది ఇది. నువ్వు దేవుని ఆశీర్వాదాల్లో వచ్చేదానికి
యోసేపు ఏం చేశాడు, ఎలా జీవించాడు, యోసేపు హృదయం ఎట్లో ఆ హృదయం కలిగి ఉండును. ఆశీర్వాదాలు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి పిల్లరా. సి ఓకే, ఆశీర్వాదం అంటే ఏంటి? బ్లెస్సింగ్ అంటే ఏంటి? బ్లెస్సింగ్ అంటేనన్నా నేను చెప్తాను నేను. ఎస్, అన్నీ కలిగి ఉండడం మంచిదే, దాని డెఫినేషన్. అసలు బ్లెస్సింగ్ అంటే ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్ ప్లరా, అంటే దైవిక శక్తి నీ తల మీదికి రావడము. లేకుంటే ఇట్లా చెప్తాను, దేవుని అభిషేకం నీ మీదికి, నీ ముందు వెనక కుడి ఎడమ నిన్ను ఆవరించి పెట్టడం, దాన్నే బ్లెస్సింగ్ అంటాం. సూపర్ న్యాచురల్ పవర్ అపాన్ ఇండివిజువల్. ఈ యొక్క సూపర్ న్యాచురల్ పవర్ నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నిన్ను వర్ధిల్ల చేస్తుంది. నువ్వు ఏడన్నా ఉండవు, నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వు అర్థమవుతుందా? దాసుడుగా ఉన్నాడు, ఆ ఇంట్లో కాలు పెట్టాడంతే, ఆ ఇంట్లో ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది పిల్లరా. ప్రతి క్రైస్తవుని మీద ఈ కృప ఉంది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, బైబిల్ ఏమంటుంది? ఆయన దరిద్రుడై మిమ్మల్ని చేశాడు. ఆ క్వాలిఫై అయినాం మనము. జస్ట్ మనం హృదయం విశాలంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు నేను బ్లెస్సింగ్స్ ద్వారా ఐశ్వర్యం సంపాదించుకోవాలా. లోకంలో మాదిరి కాదు. లోకంలో ఏమని చెప్పండి? వర్క్ వర్క్, పని 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 పని. వాళ్ళకు దేవుడు లేడు, వాళ్ళు పని 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 అని పరిగెడతా ఉంటారు. ఆదాం ద్వారా వచ్చేసి పని మంచిది పిల్లరా. హలో, వింటానారా? సోమరులుగా ఉండకూడదు. అది నేను మళ్ళా పని చాలా మంచిది, పని చేయాలా, వాళ్ళు పనులు చేస్తారు, వెరీ గుడ్. కానీ పిల్లరా, బైబిల్ ఏమంటుందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం అంటే దేవుడు మొదటిగా ఉండాలా. దేవుని యొక్క ప్లాన్స్ నీకు ఇంపార్టెంట్ అయి ఉండాలా. నీ డబ్బు గురించి ఎప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏమంటే దేవుని ప్లాన్. నువ్వు దేవుని ప్లాన్ ఆలోచించావు అనుకో, నీ డబ్బును తీసుకొని సువార్త, ఆత్మల రక్షణ, నాశనం నుంచి ప్రజలు విడిపించబడాలా, ఏం చేయాలా తండ్రి అనేది నీకు ఆ కోరిక ఉండాలి. నువ్వు దేవుని ప్లాన్ కోసం పరిగెడతా ఉంటే, డబ్బు విషయంలో చెప్తున్నా నేను, నీ ప్లాన్ని దేవుడు నెరవేరుస్తాడు. 100% అదే జరిగేది. వీళ్ళ జీవితాలన్నీ చూసుకోండి మీరు బైబిల్లో. సో మీరు నేను లోకస్తుల మాదిరి పని పని అని పరిగెత్తకూడదు పిల్లరా. పని మంచిది, పని చేయాలా, కానీ దేవునితో కలిసి మనం నడుస్తూ ఉండాలా. దేవుని కోరిక ఏంటి, దేవుని ఆలోచన ఇచ్చి దాంట్లో మిళితమై ఉండాలి మీరు నేను. ఎప్పుడైతే అది ఉంటుందో మన మీద ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం తెచ్చిస్తుందమ్మా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతికి మిగతావన్నీ వాళ్ళ మాదిరి ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం పరిగెట్టేదని నేను చూసుకుంటా. అవన్నీ నీకు ఉండాల్సింది రాజ్యం గురించిన ఆలోచన, ఆత్మల గురించిన ఆలోచన, రక్షణ తేవాలా. నశించిపోతున్నారు దేవుడు లేకుండా. మీకు తెలుసా, ఒక ఆమె వస్తుంది దురాత్మతో బాధపడుతున్నా ఆమె. సార్ వచ్చారు, ఒక ఆమె వస్తుంది తెలుసా, నాకు చాలా బాధ వేసింది ఆమెను. ఇప్పుడు వర్షిప్లో కూడా ఆమెనే చూస్తాను నేను, ఆమె స్థుతిలో. ఈమె దయ్యాల ద్వారా బాధపడకూడదని. ఒక ఆమె వస్తుంది తెలుసా, కొంతమంది సండే వస్తున్నాడు కూర్చుంటుంది. ఏం చెప్పింది తెలుసా, సార్ వారం అంతా పీడ సార్, వారం అంతా నొప్పి సార్, నోరు నొప్పిచ్చేది, అది వస్తుంది, నన్ను స్నానం చేయొద్దు అంటుందంట. అది దయ్యం. ఆమె స్నానం చేసినామంటే చూడు ఇడిచిపెట్టండి నీకు అంటుందంట. చూడు ఎంత పీడలో ఉన్నారు ప్రజలు. ఆమె నిద్రపోదు, ఏళ్ళు అయిపోయిందంట దయ్యాలతో పీడించబడతా ఉండే. మీకు ఇట్లా స్టోరీలు మీరు వింటే ప్రపంచంలో ఎంత అసలుకి భయంకరమైన జీవితం మనుషులు ఉంది పిల్లరా. దేవుని స్వరూపంలో పోలికలో దేవుడు సృష్టించాడు. సో నా యొక్క జీవితం దేవుడు మొదటి స్థానం ఉండాలి పిల్లరా, పని చేయకూడదని కాదు. ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లరా. మీరు చూసినట్లయితే ఓకే యా. సో అందుకే యోసేపు పిల్లరా సక్సెస్ఫుల్ కాగలిగాడు. ఆ యొక్క మనస్తత్వం అయింది. ఓకే, దేవుని కొరకున్న మనస్తత్వం గురించి. ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఉండేది ఆయన మీద. యాకోబు చూడండి నాన్న, వింటానారా? యాకోబు మీరు చూసినట్లయితే ఎప్పుడైతే దేవునితో ఒప్పందం చేసుకున్నాడో, నేను ఇక నుంచి నీ మార్గంలో నడుస్తాను, నాకు అర్థమైంది, ఈ ట్రిక్కీ లైఫ్ నేను ఉండకూడదు అని అర్థం చేసుకున్నాడో, ఆ తర్వాత
20 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? యాకోబుకి పిల్లరా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పడింది తన యొక్క మార్చుకునే దానికి, తన జీవితాన్ని, ఆ టోటల్గా ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క దీవెనలు పొందుకునే దానికి. కానీ మీరు యోసేపు జీవితం చూసారా? అడుగు పెట్టాడు పిల్లరా, ఆ ఇంట్లో ఈ పోతిఫర్కి అర్థమైపోయింది ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు. ఆయన గవర్నర్, మొత్తం ఆయన చేతిలో పెట్టేశాడు. ఎందుకు తెలుసా? 3 వాక్యాలు మీకు చదివి వినిపిస్తా. యోసేపు యొక్క జీవితంలో ఆయన మనసులో ఏం జరుగుతుంది. ఫస్ట్ చూడండి మీరు 39:9, ఆదికాండం 39:9. యాకోబుకి మనం యోసేపుకి కంపేర్ చేసుకుంటే మనస్తత్వం గురించి, జీవితం గురించి చూడండి. 39:9 చదువునైనా. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి. చూసారా, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం. అతని హృదయాన్ని చూడండి, యోసేపు యొక్క హృదయాన్ని, మైండ్ని చూడండి. ఎవరైనా ఇప్పుడే చదువుకున్నాం, వర్ధిల్లుతున్నాడో పిల్లరా, ఆయన అన్ని ఒప్పచెప్పాడు పోతిఫర్. ఎందుకంటే ఏ దాని నుంచి చేపెట్టినా సక్సెస్ అవుతా అన్నాడు పోతిఫరు. ఆ యొక్క వ్యక్తిని చూసి అందరి దృష్టి యోసేపు మీద పడింది. ఆమె దృష్టి కూడా, పోతిఫర్ భార్య దృష్టి. కానీ ఏమన్నాడు తెలుసా? ఇంతటి దుష్కార్యం నేను దేవునికి విరోధముగా పాపము కట్టుకుంది. చూసారా? యోసేపు జీవితంలో దేవుడు చూస్తున్నాడు. ఇది నేను చేసేది, పాపం చేసేది ఎవరికి విరోధంగా? దేవుడు చెప్పిండే చేయొద్దని, దేవునికి విరోధంగా. ఆయన మనస్తత్వాన్ని చూపిస్తాను. యాకోబుకి 20 ఏళ్ళు పట్టింది, యోసేపుకి ఒక్క క్షణం పట్ల. ద మూమెంట్ వాళ్ళ అమ్మేశారు యోసేపుని, ఆ క్షణం నుంచి వర్ధిల్లడం మొదలుపెట్టారు. ఆయన దగ్గర కరెన్సీ లేదు కానీ జేబుల్లో ఆయన్ని ఎవరు చూసినా ముట్టుకునే కూడా వర్ధిల్లుతున్నారు. ఎందుకు తెలుసా? లోపల ఏముంది? ఆయన సైన్స్ ఏంటి? దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను పాపం చేయకూడదు, ఈ చెడు చేయకూడదు. రెండో చూడండి, ఆయన నేచర్లో 40:15 వాళ్ళ ఇంట్లో తనకున్న నేచర్ చూడండి. అనొచ్చు కదా, నా వలన ధనికులు అయిపోతున్నాడు పోతిఫరు, నేనే కింగ్ నీడా, నాదే, నేను లేకుంటే లేదు. పిల్లరా, ఎంత దేవునికి ప్రేమించేవాడు, ఎంత అర్థమైంది. వీళ్ళు వర్ధిల్లుతారని నా వలన కాదు, నా దేవుని హస్తం నా మీద ఉంది, అందువల్లనే వర్ధిల్లుతున్నారు అనేది యోసేపుకుంది. రెండవ చూడండి ఏమంటాడు అక్కడ, జైల్లో వాళ్ళు అడుగుతారు, ఎందుకు నువ్వు ఖైదీవై ఇడపడినావని. ఏం చెప్తాడు తెలుసా? చదువునైనా, ఏలైనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడి తిని, అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ఏం చెప్పాల్సింది? జైల్లో నువ్వు నేనైతే ఏం చేసేవాళ్ళము, రండి కూర్చోండి అని చెప్పేసి. ఉండలేదా? ఎవరు? ఫలానా భార్య ఉండలే, ఫలానా రోజు ఏం చేసింది తెలుసా, నా వెనకాల ఇలా గబ్బు మాట్లాడేవాళ్ళు కదా. దొరికితే సార్లు ఎవరిదన్నా కొద్దిగా క్లూ దొరికితే చింపి పడేస్తాం వాళ్ళ జీవితాన్నే మనము. దేవుడు నిన్ను ఐశ్వర్యం చేయాలని నీ చేతులు తీసుకున్నాడు, కానీ నీ జీవితం ఎట్లుంది? చాలా చెప్పచ్చు. యోసేపు ఏమన్నానంటే, నేను హెబ్రీయుల దేశం నుండి వచ్చానయ్యా, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఎంత ప్రెషస్ పర్సన్ చూడండి. యోసేపు హృదయం చూపిస్తాను మీకు. ఐశ్వర్యము దేవుని చేతిలో నుంచి తీసుకోవాలి. దేవుడు లెఫ్ట్ రైట్ దీవించాడు పిల్లలు యోసేపుకి. యోసేపు మట్టి పట్టుకోవడం మాణిక్యం అంటారు, ఆ టైప్లో బంగారు చేస్తాడు దేవుడు. గుండెలో ఉన్న ఆలోచనలు చూడండి. ఒకటి ఎక్కడన్నాడు, అమ్మా ఇట్లా పాప పనులు చేయను, నేను నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చేయొద్దన్నాడు ఇది. రెండవది ఇక్కడ అంటాడు, ఈమె అనుకుండా, అయ్యా వేరే దేశస్తున్నాయా నేను, అందుకే ఇక్కడ జైల్లో వేశారు. ఎంత గ్రాండ్ నేచర్ చూడండి. మూడవది మీకు జస్ట్ నేను ఆయన మనసులో ఉండే ఆలోచన 45:5-8 వరకు చదవండి. వాళ్ళ అన్నదమ్ములతో ఏమంటాడు చూడండి. ఇప్పుడు ఒకడు సక్సెస్ఫుల్ అవుతాన్నాడు అంటే ఈ జీవితంలో, అమ్మ ఇంటానారా సక్సెస్ఫుల్ అవుతున్నారు అంటే వాళ్ళ యొక్క హృదయపు స్థితిని చూస్తున్నాడు దేవుడు, అందుకే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు. టిగడంబాజీ ఉంది, టిగడంబాజీ ఒక యాకోబులాగా ట్రిక్కీ లైఫ్, చీటింగు, బీటింగు, అబద్ధాలు, వాళ్ళని గబ్బులు లేపడం, వీళ్ళ వెనకాల వీళ్ళ మాటలు మాట్లాడడము, ఆడ చేయడము, ఈడ మోసం చేయడము, గబ్బు. నువ్వు అనుకుంటావు చక్కగా పోతుంది నా వ్యాన్ అని. పోదు సార్, నువ్వు ఆడే గిర్రని తిరుగుతున్నావు, తిరిగి అటుకే వస్తావు. లైఫ్లో నీకు సక్సెస్ ఉండదు నాన్న.
చూడండి యాకోబు ఏమంటాడు, యోసేపు ఏమంటాడు చదువునేనా. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు, అన్నదమ్ములతో చెప్తాన్నాడు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములనున్నది, సేద్యమైనను కోతైనను. ఓకే పోన్లేండి. ఏమంటున్నాడు, అయ్యా అన్నదమ్ములతో అంటాడు, రే మీరు అమ్మేసినారు కదరా, మీకు కథ పడతాను నేను, ఏమనుకున్నారా దొరికినారు. నో 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 సే ఐ మీన్ వాటే అయితే ఎంత నేచర్ చూసారా పిల్లరా. ఎన్నో కష్టాలు అయిపోతున్నాడు, సమస్యలు అయిపోతున్నాడు, ఇంకోరి మీద ఏం చేయడంలా, బాబు దిగులుతో ఎందుకు కూర్చున్నాను, యాక్టివ్ కూర్చో, హలో ఏం చేయడంలా నీకు. యాకోబుకి ఇతనికి ఉన్న తేడా చూడండి. అందుకే నిమిషాల మీదనే ప్రతి చోట యోసేపు దీవించబడ్డాడు పిల్లరా. యాకోబు 97వ సంవత్సరంలో ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఎన్నో సంవత్సరంలో? 97. యోసేపు ఎప్పుడు తెలుసా ప్రధానమంత్రి అయ్యేది? 30వ సంవత్సరంలో. 13 సంవత్సరాలు పట్టింది. అది కూడా ఎందుకు చెప్తాను నీకు, యోసేపు ప్రధానమంత్రి అయ్యేదానికి. ఓకే, కారణం ఏంటి చెప్పండి? మా కారణం ఏంటి? తన యొక్క హృదయ స్థితి, మనస్సు, హృదయము ఏ విధంగా నడుస్తానే చూసారా. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వేంటి మా అప్పుల్లో ఉండడము, నువ్వేంటి బాధపడ్డమో, నీ పిల్లల్ని దేవుడు ఐ మీన్ లైక్ దేశానికే మహారాజులుగా చేసే దేవుడు నీకు ఉండేది. నువ్వు నిబంధనలో ఉన్నావు. ఇప్పుడు యేసయ్యని తెలుసుకోకుంటే అది వేరే విషయం. నీది ఇటు కూర్చున్న మీరు యేసుప్రభువు రక్షకుడుగా అంగీకరించిన మీరు యోసేపు కంటే శ్రేష్టమైన జీవితం ఆల్రెడీ కలిగి ఉన్నారు. మీరు జస్ట్ ఆయనతో ట్యూనిన్ అయినారనుకో, మీరు ఎట్లుంటుంది జీవితం తెలుసా మీకు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది నాయన? ఓకే, మీరు నేను ఎట్లుండాలా అది కంపేర్ చేసుకుంటాను మన జీవితాన్ని. ఆ తర్వాత చూడండి, టైం లేదు, 39:23 చదువు. నేను ఎవరన్నా ఫటాఫట్ చదవండి. ఎక్కడున్నారు యోసేపు ఇప్పుడు? 39:23. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. చూసారు ఎక్కడ కూడా తిరుగుతున్నాడు. జైల్లో కూడా సక్సెసే. ఎందుకు జైల్లో పోయాడు? మేము చదవాల్సిన అవసరం లేదు కదా. పోతీఫర్ భార్య, ఇప్పుడే చెప్పాను మీకు, పోతీఫర్ భార్య అంతా ప్లాన్ చేసి లాస్ట్ సక్సెస్ కాకుంటే జైల్లో వేశారు. జైల్లో కూడా సక్సెస్ అవుతాడు చూడండి. ఎందుకంట? యెహోవా అతనికి గడి చెప్పాలి, యెహోవా అతనికి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి నేను ఇక్కడ. కాదు సార్, యెహోవా తోడే ఉన్నాడు కానీ నీ కష్టాలు ఎందుకు సార్? ఎస్, నీకు దేవుడు తోడే ఉన్నప్పుడే కష్టాలు ఎక్కువ అయ్యేది. ఏంటి సార్ అంటారా? ఎందుకు తెలుసా? దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేయడం. సాతాను ఏం చేస్తాడు? వాని సైన్యాన్ని లేపి మనుషుల్ని లేపుతాడు పిల్లరా. అందుకే యేసుప్రభువు కూడా అన్నాడు, నా గురించి మీకు శ్రమలు వస్తాయి. రోగం రాకూడదు మనకి, బీదరికం రాకూడదు మనకి. అర్థమవుతుందా? హలో, బయట శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. ఒకసారి రెడీగా ఉండాలి మీరు. నేను ఎందుకంటే దయ్యాలు మనుషుల్ని రేపుతారు. యోసేపుకి విరోధంగా రేపుతున్నారు. కానీ ఒక మాట అంటాను నేను, ఏం జరిగింది జైల్లో కాలు పెడతానట్లే జైలర్ అంటున్నారు, వెల్కమ్ సార్, కాసుకొని ఉన్నా మీకోసము. చదివితే కదా మీరు. ఏమంటాడు ఆయన? ఆ చెరసాల అధిపతి. ఓకే, ఇక్కడ నుంచి చదవండి. ఆ ముందు వాక్యాలు చదివాను, 21, 22 చదువు. చూడండి వాళ్ళ స్టేట్మెంట్ ఏమంటాడు. జైలర్ ఏమంటాడు చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని ఎందుకు కనికరపడి. చూసారా, అతని ఎందుకు కనికరపడి. అతని మీద నేనంట ఎందుకు కనికరపడాలి సార్? నీ మీద రేప్ కేసు ఉండేది, అది ఎవరు పెట్టినారు కేసు? అల్లాటప్ప మంచి కాదు, గవర్నర్ సార్. గవర్నర్ కేసు పెడితే జైలర్ ఏమంటాడు? సార్ వీని కథ నేను పడతా అనాలి కదా. అది కాదు ఇక్కడ స్టోరీ. ఎందుకంటే యెహోవా హస్తము యోసేపు మీద ఉంది. ఏమంటాడు ఆయన? యెహోవా యోసేపుకి తోడై ఉన్న అతని ఎందుకు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. ఆ తర్వాత చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. చూసారా పిల్లరా, ఎక్కడున్నా నువ్వు బాస్గా ఉంటావు నాయన.
సమస్యల్లో అయిపోయినా, కష్టాల్లో అయిపోయినా పోతాయి. ఎందుకంటే నీ హృదయం మంచిది, ఎందుకంటే నీ మనస్సు మంచిది, ఎందుకంటే నీ జీవితపు ప్రతి క్షణము నేను వింటానారా ఆత్మల రక్షణ కొరకు యేసయ్య రక్తపు విలువ చాటి చెప్పాలా, దేవుని ప్రేమ చెప్పాలా. దయ్యాలతో ప్రజలు బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దేవుడు లేక బాధపడుతున్నారు, రాళ్ళు రప్పల కింద పోయి సాష్టాంగ పడుతున్నారు. వీరిని కాపాడాలి నేను. ఇది మన గుండెలో పారాలి ప్రతి క్షణం. ఇది ఉందనుకోండి నా జీవితంలో, ఎవ్వడు ఎక్కడ నిన్ను అదిమైనా స్కూల్లో కాలేజీలో నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావో ఎవడు నిలబడలేడు మన నీకు విరోధంగా. అందుకే తర్వాత వాక్యంలో మనం ఏం చదివాం నాయనా 23లో, యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అక్కడ కూడా యెహోవా అతనికి ఏం చేస్తున్నాడు, అక్కడ కూడా ప్రాస్పర్ అవుతున్నాడు. చూసారా, హలో, అక్కడ కూడా వరదిల్లుతున్నాడు. నేను అడుగుతా, జైల్లో వరదిల్లడం అంటే ఏంటి సార్? జైల్లో ఆయన పోయిన తర్వాత క్లైమేట్ ఎట్లా చేంజ్ చేశాడంటే, ఒక్క వాక్యం చదవండి, 40వ అధ్యాయం 6-7 చదవండి. చూడండి జైలుని ఎట్లా మార్చాడో. ఏనండి, తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి, తెల్లవారినప్పుడు జైల్లో జరుగుతుండేది ఇదే. ఖైదీల దగ్గరికి వచ్చాడు, 2 ఖైదీల దగ్గరికి. రాజు లోపల జైల్లో వేసింటారు. వచ్చి ఏమంటాడమ్మా, వారిని చూడగా వారు చింతాక్రాంతిలో ఉండేరి. వారు ఏం క్రాంతిలో ఉన్నారంట? చింతాక్రాంతులే ఉన్నారు. ఎవరు? 2 ఖైదీలు. ఏమన్నాడు యోసేపు? అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని అతని యజమానుని ఇంట తనతో చూడండి, క్వశ్చన్ ఏంటి ఇది? యోసేపు జైల్లో ఉండే ఇన్మేట్స్ని అడుగుతున్నాడు, ఎందుకయ్యా దిగులుగా ఉన్నారు? ఏం సార్, మేమే ప్లే గ్రౌండ్లో ఉన్నాం అనుకున్నా, జైల్లో ఉండేదే. ఏమన్నా జైలుకి వెళ్ళారా అయ్యా? అంటే ఆ విధంగా పోద్దండి. పోలంలో పొద్దున్న ఎవరైనా కొట్టండి లోపల ఉంటారు. అది కాదు నేను అంటాను. అది జైల్లో లోపల పరిస్థితి ఎప్పుడు చూడలేదు నిజంగా, ఒక్కరు కూడా పోలేదు ఇంతవరకు. ఓకే, టైం లేదు కానీ 2 ఊరికి చిన్న విషయం చెప్తాను మీకు. నేను దేవుని కృపలో అంటే మళ్ళీ జైలు పోయినా అనుకుంటాను, నన్ను క్లియర్ చేసుకోవాలి. నైనా నమ్మేయలేదు ప్రజల్ని. బయటికి పోయి మా పాస్టర్ ఎవరు తెలుసా, జైలుకి పోయి వచ్చినాడు. ఏం దొంగతనం చేసిండే వాళ్ళు ఎవరు తెలుసా. అట్లాగా తల్లి, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మినిస్ట్రీకి పోతాను సువార్తకి. భయంకరంగా ఉండదు పిల్లలు, లోపల కాళ్ళు పట్టుకునే వస్తారు. అయ్యా ఏసై గురించి అంత సువార్తని అయ్యా ఏసైకి చెప్పండి అయ్యా, పొరపాటున చేశానయ్యా. కొంతమంది భార్యను చెప్పిన వాళ్ళు, కొంతమంది ఎవరినో చెప్పిన వాళ్ళు, కొంతమంది రకరకాలుగా కన్నీరు పిల్లరాడ లోపల. నేను లోపల ఇన్మేట్ చాలాసార్లు 3-4 సార్లు ఏమో పోల్చిపోయి సువార్త చెప్పడం జరిగింది. వాళ్ళకి చాలా బాధపడతారు. ఢిల్లీలో ఆ జైల్లో పోయినాను, తిహార్ జైలు పోయా, ఇంకా గుడ్గావ్ జైల్లో ప్రీచ్ చేశాను నేను. చాలా బాధపడతారు. మీరు పోతే పట్టుకొని అసలు ఏం చేయమన్నా చేస్తారు. అయ్యా పిల్లోడు బాగా గుర్తొస్తాడయ్యా. మీకు తెలుసా జైలు అంటే ఏమో ఇంటికి పోనీరు మళ్ళీ వాళ్ళని. మీరేమనుకుంటారు సాటర్డే ఆఫ్ అనుకున్నారా? లైఫ్ లాంగ్ ఆడే. ఇంకా భార్య పిల్లలు, ముఖ్యంగా నేను మాట చెప్తున్నా, వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు ఎందుకు చేశా ఊరికే ఉండమ్మా, ఎందుకు అదే చెప్పి ఏడుస్తారు. నేను మాట అందునా మీకు, ఆదానికి ఇంత ఏడుస్తున్నాడు మనిషి. రేపు పొద్దున్న నరకం పోతే ఏంటి గతి? మీకు నరకంలో తెలుసా, అన్నీ గుర్తుంటాయి పిల్లలు. జైల్లో నుంచైనా బయటపడతాడేమో 15 ఏళ్ళకో 10 ఏళ్ళకో. నరకం నుంచి బయటకు వచ్చేకుండదు. నరకంలో పోయిన తర్వాత భయంకరమైనది ఏదైనా ఉందంటే జ్ఞాపకం వస్తుంటే అన్నీ జ్ఞాపకం ఉంటాయి. చర్చికి నువ్వు చర్చి పోయే వ్యక్తి చర్చికి పోయింటే అన్ని నరకంలో జ్ఞాపకం ఉంటాయి, క్లియర్గా జ్ఞాపకం ఉంటాయి. అందుకే ఆ స్థలం మంచిది కాదు. విచిత్రం ఏమంటే ఆ స్థలము మనుషుల కోసం సృష్టించింది కాదు. అదే అట్లా చోటికి మనిషి పోతే ఎంత భయంకరంగా ఉండని చెప్పండి. సో నేను అక్కడ చూసి చెప్పలేరా. సో జైల్లో వాళ్ళతో అడుగుతున్నాడు. యాక్చువల్గా ఎట్లుండాలి యోసేపు తెలుసా? యోసేపే సెల్ఫ్ పిటీలో ఉండాలా. ఒక కార్నర్లో కూర్చొని జైలర్ అడగాల, ఏం యోసేపు అడుగుచానంటే, ఏం చెప్తాం సార్, నా బతుకు, నా తలరాత, వాళ్ళు అమ్మేసిరి, ఈడ పడేసిరి ఆమె ఇంట్లో. ఆ మహాతల్లికి ఎంత సేవ చేసినాను తెలుసా, వానికి ఎంత కొనిచ్చినాను నేను, వానికి భూమి కొనిస్తే నేను, వానికి కారు కొనిస్తే నేను. ఎంత దుర్మార్గులు చెప్పండి. ఈడొచ్చి చేసినారు నాకు. ఏం కర్మ. రెండవది దేవుడు అనే వస్తే
దేవుడు చెప్పినాడని ఆమె ఏం ముట్టుకోలే నేను. దేవుడు చేసింది చూడండి ఏం చేశాడు. ఆమె చెప్పినట్లు ఏంటి బతుకుంటాడా ఈడ అని మూల కూర్చొని ఏడ్చాల్సింది. బైబిల్ ఏమంటుంది తెలుసా, సంతోషం నిండిపోయి ఇతరులకు అంటారు వాళ్ళు దిగులుగా కూర్చోంటే, ఏమయ్యా దిగులు పడుతున్నారు, జైల్లో ఏం పడతాం సార్ అంటే, యోసేపు జైల్ని కూడా ఆశీర్వాద గృహంగా మార్చేశాడు. పిల్లరా, జైలర్ అంటున్నాడు నువ్వు చూసుకో సార్ అంతా అంటే, ఈయన మీద ఉన్న అభిషేకము ఎవరితో మాట్లాడి ఏం చేసి మొత్తానికి అన్ని సమస్యలు తీర్చేవాడనే తెలుస్తాను. వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు, ఒకడు బట్లరు, ఇంకోడు బ్యారర్, అర్థమైన తెలుగు లేని పానదాయకుడు, ఇంకోడు వంట చేసేవాడు. ఓకేనా? భక్షక ఏందో మీకే తెలుసు, అది భక్షక వంట చేసేవాడమ్మా, ఇంకోడు పానం తాపించేవాడు. ఓకేనా? అర్థమైందా మీకు? బట్లరు బ్యారర్ వాళ్ళిద్దరు బాధలో ఉంటే వాళ్ళ సమస్యను తీర్చాడు పాపము. బట్లర్తో అన్నాడు నువ్వు సర్దుకో వెళ్ళిపోతావని, బ్యారర్తో అన్నాడు కప్పించేవంతో భయపడకు నువ్వు బయటకు వచ్చేస్తావని, కళ్ళకు అర్థం చెప్పాడు. ఓకేనా? ఫినిష్ చేస్తాను. 2 minutes 2-3 minutes. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, డైరెక్ట్గా రాజుకి కళ ఇచ్చాడు. ఇదిగో తెలుసా, పర్ఫెక్ట్ మనిషి ఎవరు? యోసేపు. అందుకే రాజుకే కళ ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు కళ? దేవుడే కళ ఇచ్చాడు డైరెక్ట్గా. ఏం కళ? 7 పెద్ద ఆవులు, బలిసిన ఆవులు కళ్ళలో చూస్తున్నాడు రాజు. ఆ తర్వాత బక్క ఆవులు 7 వచ్చినాయి. 7 వచ్చి ఏం చేశాయి, ఈ బలిసిన ఆవుల్ని తినేసి మింగేశాయి. రాజు పొద్దున్న లేచినాడు. రాజుకు మహా కన్ఫ్యూజన్. దేవుడు కలిస్తే చాలా బాగుంటుంది, శుభవార్త అయితే, అశుభవార్త అయితే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, మార్పు చెందాల. ఓకే, ఎనీహౌ తనకలాడుతాడు రాజు. రాజు అన్నాడు దేశంలో ఉండే జ్ఞానులందరినీ పిలిపించండి అని. అందరూ వచ్చారు, ఎవరి చేత కావడంలో అర్థం చెప్పేదానికి. అప్పుడు ఎవరికి గుర్తొచ్చింది? ఈ పానదాయకుడు బ్యారర్కి గుర్తొచ్చింది. జైల్లో ఒకడు ఉన్నాడు సార్, ఆయన కరెక్ట్ కళ చెప్పాడు నాకు అర్థము అంటూనే రాజు అన్నాడు పిలిపించండి అని. ఓకే, సో పిలిపించిన తర్వాత మీకు తెలుసు కథ యొక్క ఆ యొక్క దర్శనం యొక్క అర్థాన్ని చెప్పాడు. 2 మాటలు చదవండి, నేను ముగిస్తాను. 38 నుంచి 45 వాక్యాలు చూడండి. రాజు ఏమంటాడు చూడండి. యోసేపు కళకు అర్థం చెప్పినాడు. ఆ తర్వాత ఏమన్నాడు చదువు నేను. అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? చూసారా అమ్మా, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా? మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలే వివేక జ్ఞానములు గలవాడెవనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. దివ్య దిగులుగా చదువుతాను. ముందర చూడండి. హలో, ఎక్కడికెక్కడ చేరుకున్నాడు చూసారా? విచిత్రం కాదా ఇది? కానీ దేవుడు ఉంటే నీతో. రాజు ఏమంటున్నాడు, యోసేపు చెప్పాడా, సార్ నన్ను పెట్టుకోండి సార్ ప్లీజ్ జాబ్లో, సార్ భలే పని చేస్తాను సార్ అన్నాడా? కారణము ఈయనని పిల్లరా. హలో, ఒక మాట చెప్పాలి నేను. అదేం తెలుసా, నీ మీద తన యొక్క ఆశీర్వాదం నిలబడేటట్లు చేసుకుంటే చాలమా. నీ మీద తన అభిషేక తైలం నిలబడాలా. ఈడ తైలం నిలబడాలంటే లోపల నీ ఆలోచన విధానము, నీ మాట్లాడే విధానము, నువ్వు చేసే జీవిత విధానము ప్రశస్తంగా ఉండాలి, చాలా ప్రైషియస్గా ఉండాలమ్మా. చూడండి ఏం జీవితం యోసేపుది. ఆడ ఫరో ఇంట్లోకి పోయినాడు, పోతిఫర్ ఇంట్లోకి పోయినాడు, వాళ్ళ ఇంట్లో వర్ధిల్లుతాంది పిల్లరా అన్ని విషయాల్లో. జైల్లోకి వచ్చాడు, జైలరు వర్ధిల్లాడు, జైలు వర్ధిల్లుతుంది. రాజు చూసిన అన్నాడు నీలాంటి ఆత్మకలవాడు ఎవరూ లేరయ్యా అని. ఏమంటాడు చూడండి, ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినే ఉండదు అని యోసేపుతో చెప్పిన తర్వాత మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి. చూసారా
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జైల్లో, ఆఫ్టర్నూన్ లంచ్ రాజుతో. ఎక్కడ? ప్యాలెస్లో. మీకు ఇంక తెలుసు వేరే స్టోరీ. ఓకే, ఒక మాట అడగండి, సార్ అంతా బాగుంది సార్, స్ట్రైట్గా 17 ఏట అమ్మేసినప్పుడే ఈ ఫరో ఎందుకు, ఈ జైలు ఎందుకు, గీళ్ళు ఎందుకు, స్ట్రైట్గా ప్రధానమంత్రి అయిపోయింటే బాగుండు కదా, ఎందుకు దేవుడి డ్రిల్లు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, యాకోబుకి యోసేపుకి తేడా ఏంటి? యాకోబు బీదరికంలోనే ఉన్నాడు 20 ఏళ్ళు, డబ్బులు లాస్ట్ రోజు వరకు రాలే, వాటి నుంచి బయట పడే ముందే డబ్బులు వచ్చే చేతికి. యోసేపు జీవితం అట్లాది కాదు, అనుక్షణం వడదిలుతానే ఉన్నాడు. యాకోబులాగా ఇబ్బందులు పల్లా, ఎందుకంటే యాకోబులో మనసు సరిగా లేదు పిల్లరా, యాకోబు హృదయం సరైంది కాదు. యోసేపు హృదయం చాలా ప్రశస్తమైంది, చాలా ప్యూర్ జీవితం తంది. అందుకే యోసేపు గురించి దేవునికి ఏమో సమస్యలే లేకపోయా, అందుకే ఎక్కడిపోయినా వరదిల్లేవాడు. సరే, ఈ డ్రిల్ అంతా ఎందుకు? మీలో డౌట్ రాజ్యం, జాగ్రత్త దీనంలారా. ఫస్ట్ ఎక్కడికి వచ్చాడు? పోతీఫర్ ఇంటికి తీసుకొచ్చి దేవుడు తీసుకొచ్చిండేది ప్లాన్ అంతా. పోతీఫర్ ఇంట్లో, పోతీఫర్ ఎవరు? గవర్నర్. గవర్నర్ అంటే తెలుసా మీకు ఏముంటుందో? పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి పోతూ ఉంటారు, ధనికులు వస్తూ ఉంటారు, అంతా రిచ్ ఫెలోసే, ఆడ మంచోళ్ళు ఉంటారు. ఒక మాట చెప్పాలంటే, దేవుడు అక్కడ పెట్టి యోసేపుకి ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకు చెప్పండి? దేవుడు ఆల్రెడీ రాసేసాడు నువ్వు ప్రధానమంత్రి అవుతావని. ప్రధానమంత్రి అయిన తర్వాత స్ట్రైట్గా చైర్ మీద కూర్చోబెడితే ఏమీ తెలియకుండా ఏమైంది? ఇక్కడ గవర్నర్ని చూపించి దేవుడు అన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. ఎట్లా మాట్లాడాలా, ఎట్లా డ్రెస్ వేసుకోవాలా, పెద్దోళ్ళు వచ్చిన ఎట్లా మాట్లాడాలా, ఇదిగో మంచోళ్ళ మధ్యలో పెట్టాడు. ఇంకా రెండో గుంపు ఎవరు ఉంటారు భారతదేశంలో చెప్పండి? మంచోళ్ళు. రెండో గుంపు దుర్మార్గులు. జైల్లో పెట్టాడు దేవుడు, వాళ్ళ గురించి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ ట్రైనింగ్ పీరియడ్ పిల్లరా, ట్రైనింగ్లో కూడా బాధలు వచ్చాయి, కానీ యోసేపు బెదిరేవాడు కాదు, ఎందుకంటే దేవుడు తోడున్నాడు కాబట్టి. ఈ 13 సంవత్సరాల ట్రైనింగ్ ఎందుకు తెలుసా? ప్రైమ్ మినిస్టర్గా కావడానికి. అంతేకాదు, ఏమంటారు తెలుసా ఒకసారి యోసేపు? నేను దేవునికి, రాజుకే తండ్రిగా ఉన్నానంటాడు. ఎందుకు తెలుసా? ప్రపంచమంతా బీదరికము, ఐగుప్తు రాజుని ధనికుడిగా చేసింది ఎవరో తెలుసా? యోసేపు. లేకుంటే రాజుకి చిప్పొచ్చే చేతికి, ఎందుకు? కరువు వలన. కానీ యోసేపు ఏం చేశాడు? తను ఉండడం వల్ల, ఆ దేశంలో రాజు దగ్గర ఉండడం వలన ప్రపంచంలో ఉండే డబ్బంతా, కరెన్సీ అంతా ఆడికి వచ్చింది, ఐగుప్తు దేశానికి వచ్చింది. మీకు తెలుసా, మీరు నేను ఏ ఆఫీస్లో ఉన్నా, ఏ ఫ్యాక్టరీలో ఉన్నా, మీ ద్వారా నా ద్వారా ఓనరు ధనికుడు అవుతాడు. నువ్వు నమ్మకంగా మనం నడిస్తే దేవునితో, అనంతపురంలో ఉండు నువ్వు, ఇప్పుడు చెప్పు సోములదోట్లో ఉండు, లేకుంటే పామరాయిలో ఉండు నువ్వు, నిన్ను తీసుకొని పోయి దేవుడు ఉన్నత స్థానం పెడితే నీకే ఫ్యాక్టరీ ఇస్తాడు ఆయన. ఒకటే మర్చిపోద్దని పోయే ముందు, నీ మీద ఆల్రెడీ నిబంధన ఉంది, నీ మీద ఆశీర్వాదం ఉంది. యేసయ్య రక్తంతో నేను కొనుక్కొని నిన్ను ఐశ్వర్యంతో చేశాడు. కానీ నువ్వు చేయాల్సింది ఆయనతో కరెక్ట్గా మ్యాచ్ కాలా. యాకోబులాగా ఉండకూడదు నాయనా. తిగడంబాజీ, ట్రిక్కీ, చీటింగు, అబద్ధాలు చెప్పడం, వాళ్ళ మాటలు ఆడా, వీళ్ళ మాటలు ఈడా. దేవుడు ఏం చేయడు, దేవుడు నీకు ప్రేమిస్ అన్నాడు. నువ్వు గబక్కని గుటుకు అన్నావు అనుకో, స్వర్గాన్ని కూడా తీసిపోతాడు, ముందే చెప్పేశాను నీకు. కానీ ఈడ బాధ ఏమంటే ఆయన చేయగలడు ఏమన్నా నీకు, నువ్వు సరిగ్గా లేదే సరుకు లోపల చెడిపోతావని, దేవునికి దూరం అవుతావని దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను చెప్తున్నా, మనం పోతాను ఇంటి నుంచి. ఇప్పుడు ఎందుకు మనం హృదయాన్ని యోసేపులా సరిగ్గా పెట్టుకోకూడదు? నేను చెప్తున్నా మీకు, ట్రిక్కీ లైఫ్తో ఏం కాదు నాన్న. ఊరికే అట్లా అనిపిస్తుంది. సాతాన్ అంటాడు, ఇదో ఇట్లా చేస్తే నువ్వు పైకి వస్తావు, వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి, వీళ్ళు టోపీ వేయి, లేదా ఆస్తి కొట్టే, వీళ్ళదా బట్టలు. వద్దు నాన్న. ఎప్పుడు ఉదార స్వభావం కలిగి నువ్వు బాగుండవు, నువ్వు క్షేమంగా ఉండవు, నువ్వు తీసుకో, నువ్వు బాగుండు, దేవుడు చూస్తాడు నీ దిక్కు. నువ్వు అందరి క్షేమం చూస్తున్నావు, నేను నీ క్షేమాన్ని నా చేతులారా నిన్ను దీవించి నిన్ను క్షేమంలో ఉంచుతాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రేపు వారంలో మనము ఇజ్రాయెల్ జనాంగం ఎలా ఐశ్వర్యవంతులయ్యారో చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడావు నైనా. యాకోబు యోసేపు జీవితం మేము చూసుకున్నాం. అంటే సమస్య ఆడుంది, సమస్య నీ చేతుల్లో లేదు, సమస్య మా చేతుల్లోనే. తండ్రి, మేమే సమస్యకు కారణం. ఈరోజు ఏదన్నా మేము సాధించలేకపోతున్నాము అంటే మేము చూసుకోవాల్సిందే, నీతో కరెక్ట్గా లైన్లో ఉన్నామా లేదా,
లోపల ఒకటి బయట ఒకట? లేకుంటే యాకోబులాగా అతి తెలివి కలిగి ఉన్నామా? లేదంటే యోసేపులాగా సింపుల్ లైఫ్ కలిగి దేవుడు చూస్తా అన్నాడు, దేవుని కొరకు నేను బ్రతుకుతా, నేను దేవుడి యొక్క సేవ కొరకు ఉన్నా, దేవుని కొరకు నేను భూమి మీద ఉండేది, ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తానని ఉంటానమ్మా. ప్రభువా మీరే మాకు సాయం చేయండి, వినిపోయేవారం కాకుండా మా జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేను గాక. ఆమేన్.